ఒక్క మాట అన్నాడు ఆయన 42వ చాప్టర్ 41, 42, 43 అధ్యాయాల్లో ఏమన్నాడు? ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నా గుండెలను చీల్చినట్టే అన్నాడు బాబా. చూడండి, గుండెలను చీల్చటం అంటే అర్థం ఏమిటండి? మర్డర్ చేయటం, చంపేయటం. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి ఆయన. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వాడు గుండెలు చీల్చినట్టే. మన నోరు ఉన్నది మన కోసమే, ఇతరుల కోసం కాదుగా. ఇదేమిటండి? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. అంతకుముందు దాకా అశుద్ధం. ఈ అశుద్ధాన్ని కడుక్కోవాలంటే ఎన్నేళ్ళు పడుతుంది, ఎన్ని జన్మలు పడుతుంది? అది వద్దంటున్నాడు సాయిబాబా. చూడండి, ఒకరోజు బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు లెండి తోటలో ఒక విషయం జరిగిందట. ఒక భక్తుడు సాటి భక్తులని లేకుండా అందరి మధ్యలో ఆ భక్తుడిని దూషిస్తున్నాడట, పచ్చి బూతులు తిడుతున్నాడట. ఇతని పాపం కనుల వెంట నీరు కారుస్తూ బాబాను స్మరించుకుంటూ వెళ్ళిపోయాడు. మొన్నాడు ఉదయం బాబా లెండి భాగ్కు పోయాడు వ్యాహ్యాలకి. దారిలో పోతూ ఉంటే తిట్టినవాడు ఎదురొచ్చాడు. బాబాను చూసి వెంటనే బాబా నమస్కారం బాబా అన్నాడు. జగన్నాటక సూత్రధారి, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. విచిత్రం అది. వెంటనే బాబా అల్లా అచ్చా కరేగా బేటా. ఏం బాబా? అక్కడ ఏదో ఉందిరా, ఏమిటది? చూశాడు. పంది ఉంది బాబా. అలాగా, ఏం చేస్తోంది అన్నాడు. పెంట తింటోంది బాబా. అలాగా, నిన్న నువ్వు తిన్నావుగా, ఇవాళ అది తింటోందిలే అన్నాడు. వీడికి చిర్రెత్తుకొచ్చింది. చూడండి, బాబా అనేది మర్చిపోయాడు. ఏం బాబా అట్ట మాట్లాడుతున్నావు? అప్పటిదాకా భక్తి. నువ్వు తిన్నావనేటప్పటికి రయ్యని కోపం వచ్చింది వీడికి. చూడండి, నవ్వాడు బాబా. రే, ఇతరులను దూషించటం అంటే అశుద్ధము భుజించటముతో సమానము. ఎవరైతే తిట్టించుకుంటారో తిట్టిన వాడిని మరలా తిట్టించుకొని వాడికి కృతజ్ఞతలు చెప్పండిరా అన్నాడు బాబా. ఎలా చెప్పాడు చూడండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, అన్న థ్యాంక్స్ అన్న, ఇంకో 2 ఉంటే అనే అన్న అన్నారు. ఎందుకుట? మీ నోటితోనే చెప్పిస్తా. మీ నోట్లో పంచదార పోసాను, మీ నాలుగుకి ఏ రుచి వచ్చిందండి? గట్టిగా చెప్పాలి మీరు. ఏమండి? తీపి. మీ నోట్లో కాకరకాయ రసం పోసాను, ఏం రుచి వచ్చిందండి? మీ నోట్లో చింతపండు పులుసు పోసాను, మీ నోట్లో ఆవాలు గింజలు పోసాను, అప్పుడు చేదు, వగరు. అంటే నాలికకు ఏది పడుతుందో ఆ రుచి రెస్పాండ్ బాడీ, మనకి మనసుకు తగులుతుంది. అది కనిపించేవి అవి. బాబా ఎంత జాగ్రత్తగా సున్నితంగా చెప్పాడో చూడండి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని పదే 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 దూషిస్తూ ఉంటామో ఆ వ్యక్తికి ఉన్న కర్మ తీవ్రతలన్నీ మన నాలిక అంటుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా మన దేహంలోకి ప్రవేశించటం అనేది జరుగుతూ ఉంటుంది. రామ 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 అందనుకోండి, కడుపుతో ఉన్న అమ్మాయి, రాముడు పుడతాడు. రావణ 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 అందనుకోండి, రావణాసురుడు పుడతాడు. చూడండి, నేటి ప్రజలకు అర్థం కావట్లేదు. మన పూర్వీకులు ఊరికనే చెప్పల. గర్భిణీ స్త్రీలను ప్రధానంగా సద్గ్రంథ పారాయణం చేయమని చెప్పారు, మంచి విషయాలను వినమని చెప్పారు. కానీ ఇప్పుడు మారిపోయింది ప్రపంచం. ఆ టీవీ, మా టీవీ, రా టీవీ, కా టీవీ, పో టీవీ, ఈ టీవీ, డమ్ టీవీ, టమ్ టీవీ, రకరకాల టీవీలు చూసి 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 అలసిపోయి పడుకోవటం. కానీ ఆ ఇంప్రెషన్ అంతా ఎవరికి పడుతుంది? కడుపులో ఉన్న బిడ్డకు. ఇట్ ఇస్ సైంటిఫికల్లీ